భారత గడ్డపై సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దాదాపు 5 లక్షల మందితో ఈ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఈ సభా వేదికగా కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సభకు దేశంలోని కమ్యూనిస్టుల అగ్రనేతలతో పాటు చైనా, క్యూబా, వియత్నాం, వెనిజువేలా లాంటి దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నట్లు చెప్పారు. సభా వేదికగా కమ్యూనిస్టులు పునరేకీకరణ కావాలని పిలుపునివ్వబోతున్నామన్న కోనంనేని సాంబశివరావుతో ఈటీవీ ముఖాముఖి. పోరాటాల కిల్లా ఖమ్మం గుమ్మంలో సిపిఐ శతవసంతాల ముగింపు సభ జరగబోతుంది. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతుంది. సభకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మొత్తానికి శతవసంతాల సభ సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎవరెవరు రాబోతా ఉన్నారు? ఏర్పాట్లు అయితే గత నెల రోజుల నుంచి కూడా, అంటే మొన్న పంచాయతీ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కామ్రేడ్స్ పూర్తి స్థాయిలో నిమగ్నమై ఏర్పాట్లలో ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆయా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మేము పిలుపిచ్చాం. ఆ పిలుపుకు అనుగుణంగా పెద్ద స్పందన కూడా కనబడతా ఉంది. కొన్ని లక్షల మంది హాజరవబోతూ ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యదర్శులు కానీ, లేకపోతే జాతీయ సమితి సభ్యులు, జాతీయ నాయకులు వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు ఈ 4 రోజులు కూడా వాళ్ళు ఉంటారు. మధ్యలో 20వ తారీఖున ఒక సెమినార్ ఏర్పాటు చేశాం. ఆ సెమినార్కి సంబంధించి 5 లెఫ్ట్ పార్టీస్, సిపిఐ, సిపిఐఎం, లిబరేషన్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, ఇవాళ అందరూ కూడా వస్తూ ఉన్నారు. వామపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ పైన వాటిపైన కూడా చర్చించడం జరుగుతుంది. ప్రధానమైన కమ్యూనిస్ట్ దేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఈ బహిరంగ సభ వేదికగా ఏం చెప్పబోతున్నారు? ఏ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు రాబోతున్నారు? చైనా, కొరియా, వియత్నాం, అలాగే వెనిజులా, పాలస్తీనా, ఇటువంటి అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు వస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు అందరూ ఏకం కావాలని ఒక ప్రధానమైన నినాదం తీసుకుని వెళ్లాలని భావిస్తున్నాం. కమ్యూనిస్టులు ఏకీకరణతో పాటు ఇప్పుడు తక్షణం మన ముందు ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ వాటిని ప్రైవేట్ వాళ్ళకి స్వాధీనపరచడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని కూడా దాన్ని కార్పొరేటీకరణ చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులకి, చిన్న తరగతి ఉద్యోగస్తులు, మధ్యతరగతి ఉద్యోగస్తులకి జీవనాధారాలు లేకుండా అతి తక్కువ వేతనాలతో వాళ్ళని పీడిస్తూ ఉన్నారు. ఇటువంటి అనేక అంశాలపైన ఫోకస్ పెట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకి రూపకల్పన చేయవలసినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఇటు దేశంలో కానీ అటు రాష్ట్రాల్లో కానీ అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? ఇప్పుడు తక్షణం అధికారం అనేది కాదు, కానీ ఎప్పటికైనా కార్మిక వర్గ రాజ్యం రావాల్సిందే. కమ్యూనిస్ట్ పార్టీగా సోషలిజం ప్రాతిపదికన రావాల్సిందే. లక్ష్యం అదే. ఆ లక్ష్యం సుదూర ప్రయాణం. అది ఏ అధికారం లేకపోయినా అనేక నిర్బంధాల్లో సాధించాం. వేలాది మంది చంపబడ్డ పార్టీలు ఏమైనా ఉంటాయంటే కమ్యూనిస్ట్ పార్టీ. తమ జీవితాలని ఈ దేశాన్ని పణంగా పెట్టిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలతో అనునిత్యం అనుసంధానంగా ఉండబట్టి కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు ఉంది. రేపు భవిష్యత్తులో ఇప్పుడు అధికారం వస్తాము రామనేది కాదు, ప్రజా సమస్యల పైన నిరంతరం అలుపెరగినటువంటి ప్రజల గొంతుకును తమ గొంతుకుగా చేసుకుని వినిపించడానికి అవసరమైన అన్ని మార్గాలను మేము అన్వేషిస్తాం. కమ్యూనిస్ట్ పార్టీలో 50 ఏళ్లకు పైబడిన వ్యక్తులే ఉన్నారు తప్పితే యువత రావట్లేదు అని చెప్పి ప్రధాన చర్చ అయితే జరుగుతుంది. యువతను ఆకట్టుకోవడంలో ఎందుకు కమ్యూనిస్టులు విఫలమవుతున్నారు? 100 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఉందంటే ఏమర్థం అవుతుంది మీకు? ఎప్పటికప్పుడు యంగర్ జనరేషన్ జాయిన్ అవ్వబట్టే కదా. 10,000 మంది వాలంటీర్స్, అంత యూత్, అందులో మహిళా వాలంటీర్స్ ఉంటారు. ఇదంతా కొత్త చేరికలే కదా, కొత్త ఆకర్షణ. కాకపోతే ఊహించిన మేరకు రావట్లేదంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి వాళ్ళ విద్యాలయాలని జైలుగా చేసేశారు. విద్యార్థులు అందులో బందీ చేసేశారు. వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. ఆ మార్కులు, బట్టియాలు అవి ఆటి తప్పితే అటువంటి కొద్దిగా వెనకబడ్డాం. అలాగే యువజనులకు సంబంధించి వాళ్ళ కార్యక్రమాలు వాటిపైన విద్యార్థులు ఎప్పుడైతే తయారవుతారో యువజనులు కూడా ఆటోమేటిక్ తయారవుతారు. అట్లా వెనకబడ్డాం తప్పితే మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి యువజనులు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల్లో ఉన్నారు. అది లేకపోతే అసలు 100 ఏళ్ళు ఎలా ఉంటాం? చేతులెత్తిస్తాం. మీరు కావాలంటే చూడండి ఎంతమంది యూత్ ఉంటారో. అది నిరంతరం మీరు ఊహించుకున్నట్టుగా లేకపోతే ఇంకొంతమంది ఊహించుకున్నట్టుగా పైకి కనబడకపోవచ్చు, కానీ మాకు తెలుసు కదా అంతర్లీనంగా వాళ్ళందరూ ఉండబట్టే ఇవాళ 100 ఏళ్ళకి పైన విజయవంతంగా 100 ఏళ్ళు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ దేశం నలుమూలలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రత్యేకించి మన తెలంగాణ
ఆంధ్రప్రదేశ్లో మరింత ఆసక్తిగా చూస్తున్నారు. ఒక చలనం వచ్చింది, ఒక అనుభూతి వచ్చేసింది. అంటే లోపల చాలామంది కమ్యూనిస్టులు ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప పండగ వేడుకలాగా కలగబోతుంది. 20న జరిగే సెమినార్ ఏ అంశంపైన ఉండే అవకాశం ఉందంటారు? ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు దానికి ముందు ఉన్న ఛాలెంజెస్, వామపక్ష పార్టీలు దాని ముందున్న ఛాలెంజెస్, వాటిని ఎలా అధిగమించాలి, ఎలా కమ్యూనిస్టులు ఒకటిగా అవ్వాలి, లేకపోతే ఒక యూనిటీ కావాలనేది మాత్రం అందరికీ ఆలోచన ఉంది. ఆ విధంగా ఇటువంటి అన్ని అంశాలు, దాని దేశంలో జరిగే వివిధ పరిణామాలు, ఇటువంటి అన్ని అంశాలు కూడా 20వ తారీఖు సెమినార్లు చర్చకు వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన దిగ్గజాలు కూడా రాబోతున్నారు. ఏదైతే కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని చెప్తున్న వాళ్ళకి ఎర్ర సముద్రాన్ని చూపిస్తామని చెప్పి కూడా సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, ఖమ్మం.